సంక్రాంతి పిండి వంటలంటే పల్లెటూరులో అయితే అసలు మా చిన్నప్పుడండి జనవరి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళనమాట. ఆ పిండి వంటలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరం చేసుకునేవాళ్ళం. అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పక్కన పిన్నిలు, బాబాయిలు. సో, మా ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళంతా వచ్చి మాకు హెల్ప్ చేయడం. వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు మేమంతా ఎళ్లి వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేయడం. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తెగ ఎంజాయ్ చేసేవాళ్ళమండి. అరిసెలు చేస్తే అవి తీసుకెళ్ళి గడ్డి మీద వేయడం, నూనె ఆరడానికి ఇలా రకరకాల పనులైతే చేసేవాళ్ళం అనమాట. సో, పెద్దవాళ్ళ పాటికి పెద్దవాళ్ళు వంటలు చేసుకుంటే మా పిల్లోల పాటికి పిల్లోలు హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమే. పొద్దున్నే వేకువజామునే స్టార్ట్ చేసేవాళ్ళు. రంగు ముగ్గులు వేసేసి పొద్దున్నే పిండి దంచి మరీ చేసేవాళ్ళు అనమాట అరిసెలు. బట్ ఈ రోజుల్లో అవన్నీ లేవు కదా, అవన్నీ మా చిన్నప్పుడుతోనే అయిపోయినాయి. ఈ రోజుల్లో అసలు చేసేవాళ్ళు కూడా లేకుండా ఉన్నారు. సో, ఫైనల్గా నేనైతే ఇలా సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ నాకు వచ్చినంతలో మెమరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి అన్నట్టు నాకు వచ్చిన ఐటమ్స్ ఏదో ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్న ఐటమ్స్ అనేది ఏవో కొన్ని అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే కజ్జికాయలు, రవ్వ లడ్డు, అరిసెలు అయితే చేశానమాట. మీరేం చేశారనేది కామెంట్